ఓం నమ శివాయ. అరుణాచల శివ, అరుణాచల శివ, కరుణాచల శివ. మరి శివస్వామి, రుద్రస్వామి అన్నదానం టెస్టు పెట్టి సుమారు ఆయన వయసు తక్కువలో నుంచి, ఆయన వయసు చిన్న వయసు నుంచే, ఆయనకి తెలియని తిథి నుంచి ఆయన అరుణాచలం పోయి అక్కడ ఎంతో ఘోరాతి ఘోరంగా కష్టపడి అనేక విధాలుగా బాధపడి ఆయన ఒక్క 10 మందికి భేదవాళ్ళకి అంత అన్నం పెట్టే తిథి అక్కడెక్కడైనా లేదు. అక్కడ ఆయన సంపాదించి కొన్ని 100 మందికి అన్నం పెట్టే తిథి సంపాదించి ఈరోజు ఆ పనిచేసే వాళ్ళకు కూడా ఊరక చేయకుండా ఎంతో కొంత వాళ్ళు కూడా అందరూ సహకరిస్తా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఆశ్రమం తరపున భారీ ఎత్తుగా ఈరోజు అందరికి కూడా లేదనకుండా పత్తుంచకుండా, జనాన్ని పత్తుంచకుండా, ఒక సాధు ఎవరైనా కానీ అనాథీకులు ఉంటే వాళ్ళు ఏదన్నా తీసుకొచ్చుకోకపోయినా, ఛార్జీలు లేకపోయినా, వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడ్డా అందరికి కూడా ఆయన సమృద్ధిగా చూసి వాళ్ళందరినిచ్చి ఆదుకున్న దాత ఎవరంటే రుద్రాక్షి స్వామి. ఎందుకంటే ఆయనకి పాదాభిషేకం నేను చేసినా కూడా అది జన్మ పుణ్యం వస్తుంది. అసుమంటి మహానుభావుడు. ఎందుకంటే దానికి చెప్పుకోవాలా, మహానుభావులు మనం ఎంతో మంది చూసాము. కొన్ని 100,000 మందికి అన్నం పెట్టిన ఎప్పటి నుంచో ఆయన నిజంగా ఆ భూమి మీద ఎన్ని కల్నీలు ఆయన ఉడికిపోయి ఉంటాయో, ఈకిపోయి ఉంటాయో, ఏం జరిగిందో అది కూడా మనకు తెలుసు. ఆయన మహానుభావుడు. ఆయన అయ్యాల ఆ ఆశ్రమం చెప్పకుండా మరి ఆ అరుణాచలంలో అది పడేయటం కూడా చాలా ఘోరంగా ఉంది. ప్రతి ఒక్క సాధు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క కాషాయ వస్త్రం వేసుకున్న ప్రతి ఒక్క సంకల్పాన్ని కూడా అందరిని కూడా ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను. అందరూ కూడా ఈ యొక్క సంకల్పానికి ముందుకు నడిచి ఆయనకి అందరం కూడా తోడై నీడై నిలబడదాము. అది ఎలా మనము ముందుకు పోవాలనేది కూడా అందరం కూడా గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు సాధులు మీటింగ్ వేసుకొని ప్రతి ఒక్క జిల్లాకి, ప్రతి ఒక్క తాలూక్కి అంతలకి కూడా మనం మీటింగ్లు వేసుకొని ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇది ఎందుకంటే ఇవాళ నీకు జరిగింది, ఎల్లుండి ఇంకొక మనిషి జరుగుద్ది, అట్ట జరగకూడదు. ప్రతి ఒక్కడికి అన్నదానమై నిల్చుండు. ఆయన శరీరమే అన్నదానమై నిల్చుండు జనానికి. మహానుభావుడు. ఎందుకంటే 24 గంటలు అన్నం పెట్టేవాడికి ఎప్పుడు కూడా అరుణాచలం శివ ఉంటాడు. తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఆయన కూడా మరి తమిళనాడు ముఖ్యమంత్రి కూడా పిల్లవాళ్ళని, పెద్దవాళ్ళని గౌరవిస్తున్నాడు. అందరూ చిన్నపిల్లలను కూడా గౌరవిస్తున్నాడు. ఇప్పుడు పుట్టిన వాళ్ళకు కూడా ఎవరికి కూడా మంచి చేస్తున్నాడు. మహానుభావుడు. ఆయన కూడా నేను ఈరోజు చూశాను, ఎన్నో విధానాలుగా చూశాను. అసుమంటి మహానుభావుడు ఇసుమంటి పడగొడతారంటే నేను నమ్మను. ఎందుకంటే ఈ మధ్యలో వాళ్ళు ఎవరైనా చేశారేమో అని అనిపిస్తుంది నాకైతే మనస్ఫూర్తిగా. అది మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేరేటట్టుగా అందరూ కూడా ఆలోచించి మీరు కూడా ముందుకు నడవాలని, ప్రతి ఒక్క సాధు కూడా మనం ఎలా పోవాలనో చేసుకొని అందరూ కలతెలుపుకొని ఒకసాట కూర్చొని మనం అందరం కూడా కలతెలుపుకొని ఈ ఆశ్రమం తప్పనిసరిగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శివలింగేశ్వర మహాదాత. ఓం నమ శివాయ. నీ అడుగుజాడల్లో నా ఊపిరే నీ అడుగుజాడలయ్యా. నీ లేంది లేనయ్యా. నా జన్మే నీదయ్యా, నా శరీరమే నీదయ్యా, నా ప్యానమే నీదయ్యా. ఓం నమ శివాయ. నీ పాదాల కాడ నేను జీవితమంతా దాసునే తండ్రి. ఓం నమ శివాయ.